భారత్లో ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పూర్తి స్థాయి యుద్ధమే. ఆపరేషన్ సింధూర్ ముగింపు వేళ పాకిస్తాన్కు మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఇది. మరి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆ దిశగా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నే ఇది. ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం రాబోతోంది. ఆర్మీ చీఫ్, విదేశాంగ మంత్రుల ప్రకటనలు చూస్తే త్వరలోనే ఢిల్లీ ఉగ్రదాడికి ప్రతీకారం ఖాయమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అన్నారు ద్వివేది. రష్యా ఎస్సీఓ సదస్సులో జయశంకర్ కూడా అదే హింట్స్ ఇచ్చారు. కట్ చేస్తే ఎనీ టైం తమపై దాడి జరగొచ్చంటూ పాక్ డిఫెన్స్ మినిస్టర్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామాలన్నీ భారత్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కు సిద్ధమవుతోందని చెబుతున్నాయి. ఇంతకు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది? మోడీ సర్కార్ సింధూర్ కు మించి ఏం ప్లాన్ చేస్తోంది? వాచ్ దిస్. ఢిల్లీ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రంగం సిద్ధమైందా? పాకిస్తాన్పై విరుచుకుపడబోతున్నామని సంకేతాలు ఇస్తున్నారా? ఆపరేషన్ సింధూర్కు మించి మోడీ ప్రభుత్వం ఏం ప్లాన్ చేసింది? పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఓ రేంజ్లో వణికింది. తన పూర్తి బలగాలను భారత బోర్డర్కు షిఫ్ట్ చేసింది. ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి భారత్ తమపై ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరైంది. చివరికి 2 వారాల తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రదేశాన్ని దెబ్బ కొట్టారు. నాడు భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇంకా రిపేర్లు చేసుకుంటూనే ఉంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ మరోసారి అదే రిపీట్ అవుతుందని పాక్ భయపడుతోంది. భారత్ ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో అన్న అనుమానంతో సతమతమైపోతోంది. పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఆ ఆందోళనే వ్యక్తం చేశాడు. భారత్ మళ్లీ పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో భారత్పై తప్పుడు కూతలు కూశాడు. ఆఫ్ఘనిస్తాన్ చొరబాట్లని భారత్ ప్రేరేపిస్తోందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, చైనా, ఇతర దేశాలు పాక్లోకి సరిహద్దు చొరబాట్లను ఆపాలని కోరుకుంటున్నాయన్నాడు. కాబూల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని పేర్కొంటూ ఆఫ్ఘనిస్తాన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాక్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల సమస్యలను పరిష్కరించుకోవడం భారత్కి ఇష్టం లేదని నోటికొచ్చింది పేలాడు. పాక్ 2 వైపులా ఘర్షణలో చిక్కుకోవచ్చని అనుమానించాడు. అతడి భయాలకు కొన్ని కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు. 1.0 तो देखिए, मैं तो ये कहना चाहूँगा कि मूवी शुरू भी नहीं हुई थी, सिर्फ एक ट्रेलर दिखाया गया था और ट्रेलर के बाद 88 घंटे में वो ट्रेलर ख़त्म हो गया था. तो आगे आने वाले हालात कैसे होंगे, ये इसके बारे में हम पूरी तैयारी करके बैठे हुए हैं. और अगर कोई ऐसा हमें मौका देता है पाकिस्तान, तो हम उसका भरपूर एक शिक्षा प्रदान करना चाहेंगे उसको कि कैसे एक जिम्मेवार नेशन को अपने पड़ोसियों से बिहेव करना चाहिए. देखिए, जब कोई भी ऑपरेशन होता है उससे कुछ ना कुछ हम शिक्षा ग्रहण कर सकते हैं. तो इस ऑपरेशन में भी हमने कुछ शिक्षा ग्रहण की. जैसे सबसे पहले तो हमने ये लेसन प्राप्त किया कि इसमें सबसे पहले चीज़ ये है कि जो डिसीजन मेकिंग है या जो आपने निर्णय लेना है उसके लिए समय बहुत कम है. కేవలం 88 గంటల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అనేది భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన క్లారిటీ. భవిష్యత్తులో పాకిస్తాన్తో ఎదురయ్యే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూనే పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. చర్చలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఒకేసారి జరగవని తెలిపారు. పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ప్రోత్సాహ దేశంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు కూడా ద్వివేది ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉగ్రవాదుల్ని, వారి వెనుక ఉండేవారిని ఒకేలా చూస్తామంటూ పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పురోగతి, అభివృద్ధి కోసం పాటుపడుతుందని, తమ దారికి అడ్డొస్తే వారిపై చర్యలు ఎలా తీసుకోవాలో తమకు తెలుసని స్పష్టం చేశారు. భారత్ తమపై దాడి చేస్తుందన్న ఆందోళన వెనుక ద్వివేది వార్నింగ్ ఓ రీజన్. ఇక రెండోది భారత మిత్రదేశం రష్యా గడ్డపై జయశంకర్ చేసిన ప్రకటన. Excellencies, we must never forget that the SCO was founded to combat the 3 evils of terrorism, separatism, and extremism. These threats have become even more serious in the years that have passed. It is imperative that the world display zero tolerance towards terrorism in all its forms and manifestations. There can be no justification, no looking away, and no whitewashing. As India has demonstrated, we have the right to defend our people against terrorism and will exercise it. In conclusion,
ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు జయశంకర్ మార్కు వార్నింగ్ ఇది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు సహించకూడదని పేర్కొన్నారు. దాన్ని ఎవరూ సమర్థించకూడదని తేల్చి చెప్పారు. ఆ తర్వాతే కీలక ప్రకటన చేశారు. దేశ ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్కు ఉందన్నారు. ఆపరేషన్ సింధూను గుర్తు చేస్తూ ఇప్పటికే గట్టి చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులోనూ తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే 3 దుష్ట శక్తుల ముప్పు ఎక్కువైందన్న జయశంకర్ వాటిని ఎదుర్కోవడానికే ఎస్సీఓ కూటమి ఏర్పడిందన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని గుర్తు చేశారు. అలాగే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎస్సీఓ మారాలని, విస్తృత ఎజెండాను రూపొందించాలని, అందుకు తగ్గట్లు సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉగ్రవాదం విషయంలో జయశంకర్ ఈ తరహా ప్రకటనలు చేయడం కొత్తేం కాదు. కానీ ఎస్సీఓ సదస్సులో అందున రష్యా వేదికగా చేయడం మాత్రం పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకే. పాకిస్తాన్ ఆందోళనకు రీజన్ కూడా అదే. ఎందుకో తెలియాలంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎస్సీఓ సమిట్లో ప్రపంచానికి జయశంకర్ కొన్ని క్లారిటీలు ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గబోమని చెప్పడం ద్వారా ఢిల్లీ బాంబ్ బ్లాస్టుకు ప్రతీకారం తప్పకుండా ఉంటుందని హింట్ ఇచ్చారు. వివరంగా చెప్పాలంటే భారత ప్రతీకారానికి ముందు పాకిస్తాన్కు ఎవరూ మద్దతివ్వద్దని చెప్పే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు జిన్పింగ్ సర్కార్ గుడ్డిగా మద్దతునిచ్చింది. తన PL-15 క్షిపణులు అందించి భారత్పై దాడికి ప్రోత్సహించింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ PL-15లతోనే పాక్ ఎయిర్ ఫోర్స్ భారత్పై దాడి చేసింది. అయితే ఆ క్షిపణులను బ్రహ్మోస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది. PL-15 శకలాలు పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో పడ్డాయి. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పాకిస్తాన్కు చైనా అండగా నిలవడంపై భారత్లో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. జయశంకర్ రష్యా ఎస్సీఓ సమిట్లో అటువంటి తప్పు చేయొద్దని చైనాకు చెప్పే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదంపై పోరుకు ఏర్పడిన ఎస్సీఓ కూటమి భారత్కు మద్దతుగా నిలవాలని జయశంకర్ రిక్వెస్ట్ చేశారని అనుకోవచ్చు. నిజానికి ఉగ్రవాదం విషయంలో చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలో తన వీటో పవర్ను పాక్ ఉగ్రవాదుల కోసం వాడిన రోజులు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో తన ఆయుధాలను పాక్ ఇచ్చి మనపై దాడులు చేయించడానికి రీజన్ అదే. అయితే ఆ తర్వాత సీన్ మారింది. ట్రంప్ టారిఫ్ల కారణంగా చైనా ఆలోచన విధానము మారింది. భారత్ బెస్ట్ అని ప్రకటించింది. కలిసి నడుద్దామని ముందుకొచ్చింది. ఇటీవలి కాలంలో భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుదల కనిపిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతలు ముగిశాయి. చాలా విషయాల్లో భారత నిర్ణయాలను సమర్థిస్తోంది. ఈ పరిణామాలనే ఉగ్రవాదంపై పోరులో వాడుకోవాలనుకుంటోంది భారత్. చైనాతో సంబంధాల పునరుద్ధరణకు మొగ్గు చూపుతూనే ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి రావాలని చెప్పడం అందులో భాగమే. కాస్త వివరంగా చెప్పాలంటే ఉగ్రవాద దేశాన్ని పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందని బీజింగ్ కు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా ఎస్సీఓ సదస్సులో జయశంకర్ చేసింది అదే. ఈ పరిణామాలే ఉగ్రదేశాన్ని వణికిస్తున్నాయి. ఎందుకంటే చైనా వంటి బలమైన దేశం మద్దతుగా లేకపోతే ఏం జరుగుతుందో ఇస్లామాబాద్కు తెలుసు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకున్నట్టే ఢిల్లీ బాంబ్ బ్లాస్టుకు ప్రతీకారం ఉండి తీరుతుంది. కాకపోతే అందుకు కాస్త సమయం పట్టొచ్చు. పహల్గాం టైంలో 2 వారాల సమయం తీసుకోవడానికి పూర్తి మిషన్ సిద్ధం చేయడం కారణమైతే ఢిల్లీ ఉగ్రదాడి విషయంలో సమయం తీసుకోవడానికి పాకిస్తాన్ లింకులు బయటపెట్టడం కావచ్చు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ లింకులు బహిర్గతమైన తర్వాత ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి. ఆర్మీ చీఫ్ ద్వివేది, జయశంకర్ ప్రకటనలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. ఇది పాక్ లీడర్లకు కూడా తెలుసు కాబట్టి భయంతో వణుకుతున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టం, ఇండియా ఈసారి కొట్టే దెబ్బ పాక్ కలలో కూడా ఊహించని విధంగా ఉండబోతోంది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు.